ఇర్మియా 24వ అధ్యాయంలో మంచి పండ్లు చెడు పండ్లు కనిపిస్తున్నాయి. దేవుడు చెరలోనికి వెళ్ళిన ప్రజలను మంచి పండ్లు అని పిలుస్తున్నాడు. బయటకు చూస్తే వాళ్ళు ఓడిపోయినట్టు కనిపిస్తున్నారు. దేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. వారికి స్థిరత్వం కానీ గౌరవం కానీ లేదు. భవిష్యత్తు కూడా స్పష్టంగా కనిపించడం లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను వారిని చూసుకుంటాను, వారికి నన్ను తెలిసే హృదయం ఇస్తాను, వారిని మరలా నిలబెడతాను అని. కొన్నిసార్లు మన జీవితంలో మనమే తక్కువ అనిపిస్తుంది. మనం కంఫర్ట్లో ఉన్నప్పుడు కాదు, నలిగిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మన జీవితాన్ని రీషేప్ చేస్తాడు. మనకి ఓటమిలాగా కనిపించినది దేవుని దృష్టిలో పునర్నిర్మాణం కావచ్చు. దేవుడు డిసిప్లిన్ చేస్తాడు, కానీ దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. ఆయన మనల్ని మరలా నిర్మించడానికి ఇది ఆయన ప్రణాళికలో ఒక భాగం మాత్రమే. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. దేవుని అందులో విశ్వాసం కలిగి ఉండండి. దేవుడు మన పరిస్థితులను మార్చిపోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.